భ్రష్టులు అయిపోయారు, పాడైపోయారు, నాశనం అయిపోయారు. రకరకాల సైతాన్ని వాడుకున్నాడు. యోబును కూడా ప్లాన్ చేశాడు, ఎలాగైనా చోటు కుదుర్చుకుందామని. కానీ యోబు ఎక్కడ అవకాశం ఇచ్చాడా? ఎలాగలేదు. బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అందరూ పోయినా సరే ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా పాడతాను. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా ఇవ్వలేదా అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా ఇవ్వలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా పురుగులతో నిండి ఉన్నా, ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా పురుగులతో నిండి ఉన్నా, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా ఇవ్వాలి. హల్లెలూయా. ఏందంట? శరీరం ఏమైపోయింది? ఆస్తి ఏమైపోయింది? పోయింది. ఆస్తి అంతా పోయింది, దేహం అంతా ఏమైపోయింది? కురుపుతో నిండిపోయింది. పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా శూన్యమైపోయింది, బంధువులు వెళ్ళిపోయారు, భార్య వెళ్ళిపోయింది, ఒక్కడే ఉండి పాడుకుంటున్నాడు, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయి. ఈ మాట దేవుడు వింటున్నాడు. స్తోత్రం కలుగును కాక. ఎక్కడైనా దొరికిద్దేమో, ఎక్కడైనా చోటిస్తాడు, పక్కనే పొంచున్నాడు, ఎక్కడే పొంచున్నాడు. అంటాడు నా దేవుడు, మాట ద్వారా కూడా చోటు లేదంట. దేని ద్వారానంట? మాట. స్నేహితుడు అంటే ఇంకేం దేవుడరా నీకు, చీచి అంటే, నో 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 నో, నా దేవుడు అన్యాయం చేయడు. నా దేవుడు ఇంక అన్యాయం చేయబడి, దేవుడు ఇది ఎవరు చేశారు? జాగ్రత్త, నా దేవుడు అంటే ఊరుకోని అంటాడు అంట. నా దేవుడు అంటే ఊరుకోను. నా దేవుడు అన్యాయం చేయడు, అసంభవం. నా దేవుడు రెండు కుదరవు. ఒకటేంటి కుదరదు? ఒకటి పాపం చేయడు, రెండవది అన్యాయం చేయడు. నా దేవుడు రెండు గుణాలు ఉన్నాయి. ఒకటేంటి చేయడు ఆయన? పాప. రెండవది అన్యాయం చేయడు. రాదు మన దేవుడికి. ఏమైనా చెప్పండి, మన యేసుకి రెండు గుణాలు ఉన్నాయి. రెండు కుదరవు అసలు ఆయనకి. ఏం కుదరవు? ఒకటేమో పాపం చేయడు, రెండవదిగా అన్యాయము చేయడు అంటాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాడు, అన్యాయం చేయడు ఆయనకి చేత కాదు అసలు. మరి ఏమంటాం? అన్యాయం చేశాడు దేవుడు. దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు. ఈ గుర్రం అదే పాట పడింది ఇప్పుడు వచ్చింది. ఈ గుర్రం ఉంది కదా, ఒకటి అంటది, విచిత్రంగా అంటది, అట్ట కూడా కాదు, నా ఏదో ఆ మాట నాకు రావాలి, విచిత్రం మాట్లాడుతుంటారు. స్తోత్రం కలుగునుగా. ఇంకా ఆ పదాలు, ఆ ప్రభు యొక్క శక్తి మనలో లేకపోతే అంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు నాకు, ఏం చేశాడు నాకు, ఏం చేశాడు నాకు, ఏం చేశాడు నాకు. అదేంటంటే ఒకటి వాళ్ళకున్న గుణం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకున్న గుణం చెప్పను నేను, నన్ను సిద్ధాంతం చేస్తాను ముందు వాళ్ళు. నేను సిద్ధాంతికి మారిపోవాలి. నేను అందుకేం చెప్తానంటే అసలు నేను వాళ్ళకి అవకాశం, ఎందుకంటే దేవునికి రావాలి. కానీ ఈ రోజు చాలా మంది ఏం జరిగింది చెప్పయ్యా, ఏం చెప్పి నేను చెప్పను. స్తోత్రం కలుగుతుంది కాక. ఎందుకంటే మన సిద్ధాంతంలో మారిపోకూడదు కదా, మనం సిద్ధాంతికి చేయకూడదు అసలు దేవుడిని. అర్థమైందా? దేవుడికి చెందవలసిన దేవునికి చెందాలి. కానీ మన వాళ్ళ చేసుకుంటే బోరు మంది తిరుగుతారు. స్తోత్రం కలిగింది కాక. అలా తిరిగితే మనకేంటి? దేవునికి రావాల్సిన ఘన దేవునికి వెళ్ళకుండా మనకు వచ్చింది అనుకోండి, ఒక్క దెబ్బ కొడతాడు దేవుడు. ఏమైపోతాం మనం? ఏషాలేకురే అంటాడు దేవుడు. అంతే, ఏషాలేకురు జాగ్రత్త అంటాడు. స్తోత్రం కలుగును గాక. దేవునికి చెందవలసిన ఘనత మన ద్వారా ఆయనకి చెందాలి. కానీ ఆయన పక్కన కూర్చోబెట్టి మనం కనుక కాళ్ళ ఎగరేసుకుని నన్నే పొగుడుతుంది అనుకోండి, ఆనాడు లూసిఫర్ పొగిడాడు, ఏమయ్యాడు వాడు? ఒక్క తన్ను దండించుకున్నాడు, వచ్చి కింద పడ్డాడు. అంతే. అవునే కదా?
ఎవరు కావాలి ఇప్పుడు ఘనత? నా దేవునికే చెంది. నీకు ప్రార్థన వరం ఉందా, వాక్య వరం ఉందా, స్వస్థత వరం ఉందా? తండ్రి నాదేం లేదా, నువ్వు ఇచ్చిందే, ఇప్పుడు నువ్వు ఇచ్చిందేనయ్యా. నన్ను పొగుడుతుంటారు చాలామంది, అయ్యగారు ఇస్తేనే నన్ను బాగు చేశాడు. నేను అంటాను, నేను కాదు. ఎవరన్నారు? దేవుడు వచ్చాడు, స్తోత్రం కలుగును గాక. దేవుడు వచ్చాడు, దేవుని కొరకు ఏందుంది కనుకనే ఆ ఇంజక్షన్కు ప్రార్థన బాగుపడ్డావు. అర్థమైందా? దేవుని కృప అంతే, దేవుని కృప. నా దేవుని బిడ్డలారా, నిజంగా రోజు రాత్రి యోబయ్య గారిలో దేవుడు ఉన్నాడు. యోబయ్య గారికి దేవుడికి ప్లేస్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? చూడు, ఈ హృదయంలో యేసు ఈరోజు చోటు ఉందా అని అడుగుతున్నాడు. అమ్మా, నీలో నాకు చోటు ఉందా అడుగుతున్నాడు. నీలో నాకు చోటు ఉంటే నీలోనే ఉంటా. స్తోత్రం కలుగును గాక. నీలో నేను చేస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. అలా చెప్పాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. బైబిల్లో మాట ఉంది, కీర్తన కదా, మత్తయి సువార్త 29వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 9:24 ఒక చక్కని మాట చదువు నాన్న. మత్తయి 9:24. మత్తయి 9:24. స్థలమీయుడి ఈ చిన్నది నిద్రిస్తుందే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించరి. చాలేనండి, వినండి మళ్ళా నాతోటి. స్థలమీయుడి చెప్పండి అందరూ, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రిస్తుందే గాని చనిపోలేదు అని చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఈ సంగతి ఏంటంటే మనకి తెలుసు, యేసే భూమి మీద ఉంటున్న దినాల్లో చాలా అద్భుతాలు చేశాడు ఆయన. ఎన్ని అద్భుతాలు అంటే చాలా అద్భుతాలు చేశాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా సరే అద్భుతాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుంటూరు వెళ్ళారు. ఎలా వెళ్ళారు? కుంటుకుంటూ వెళ్ళారు. ఎలా వచ్చారు? గంతులేసుకుంటూ వచ్చేసారు అంతే. గుడ్డోళ్ళు తడుకుంటూ వెళ్ళారు. ఎలా వస్తున్నారు ఇప్పుడు? చూసుకుంటూ వచ్చేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. చెమటలు ఇటురారంటే అడ్డుపోయారు. ఇటు చెమటు కదా, చెమటలు వెళ్ళారు. ఇటురారంటే అడ్డుపోయాడు. ఎందుకు? వినపడదు కదా. అన్న తిందా రారంటే కూర్చున్నా అన్నట్టు కూర్చున్నాడు అన్నమాట. ఎందుకు? వినపడదు. వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకని? చెవిటోళ్ళు వెళ్ళారు, వినబడుతూ వచ్చారు. కుంటోళ్ళు వెళ్ళారు, గంతులేసుకుంటూ వచ్చారు. మగోళ్ళు వెళ్ళారు, మాట్లాడుకుంటూ వచ్చారు కదండి. ఎన్ని రోగులంటే అనేక మంది రోగులు యేసుని వెంబడిస్తూ స్వస్థత పొందుకొని ఆ ఊడు వాడ మొత్తం కూడా తెలిసిపోయింది. యేసు స్వస్థపరిచే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఏదో మన దేవుడు ఒకరోజు అంటే పెళ్లిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పెళ్ళింటికి వెళ్ళాడు. తెలుసు కదా, పెళ్ళింటికి వెళ్తే అలా కూర్చున్నాడంట. అలా కూర్చునేసరికి ఆ పెళ్లి చేసే వ్యక్తి చాలా గొప్ప అధికారి. ఆయన ఎంత గొప్ప అధికారి అంటే చాలా గొప్ప అధికారి. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప అధికారి అంటే చాలా పెద్ద గొప్ప అధికారి. అధికారి కొడుకు పెళ్లి. ఎవరి కొడుకు పెళ్లి? అధికారి కొడుకు పెళ్లి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ. ఎవరి పెళ్లి? అధికారి కొడుకు పెళ్లి. ఎలా ఉంటుంది అధికారి కొడుకు పెళ్లి అంటే? ఎలా ఉంటుంది? అంత అంగంగా ఉంటుంది చెప్పండి. ఒక రకంగా ఉంటుందా? కోరిన ఫుడ్, కోరినటువంటి డ్రింక్లు కదా, కోరినటువంటి పదార్థాలు ఇంకా కదా. అధికారి కదా, పెద్ద అధికారి పెళ్ళి. ప్రధాని కొడుకు పెళ్ళి అంటే ఎవరి పెళ్ళి? ప్రధాని కొడుకు పెళ్ళి. స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంటుంది సార్? ఒక రకంగా ఉండదు. సరే, జనం కారుల్లో బస్సుల్లో వచ్చేసారు, చక్కగా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి నుండి ఏముంటుంది? ఇంకా భోజనాలు. కూర్చున్నారు, తింటున్నారు, తిన్నపోత సడన్గా ఏమైందంటే వండిందంత అయిపోయింది. జనమేమో చాలా మంది ఉన్నారు. ఏంటి అలా నిలబడిపోయారు? వచ్చాడు యజమాని. ఏంటి అలా నిలబడిపోయారంటే, అయ్యా ఏం లేదు, అక్షరసం అయిపోయింది. అవునా అని వీడు ఏమైపోయింది? గుండె ఆగిపోయినట్టుగా లోనికి వెళ్ళిపోయి, అంతకుముందేమో డ్రెస్సులు వేసుకొని చక్కగా తిరిగాడు, చేతిలో జేబులు పెట్టి తిరిగాడు, దజ్జా తిరిగాడు, కాళ్ళకి తిరిగాడు, సెకండ్ తిరిగాడు. కానీ ఎప్పుడైతే వార్త అందిందో వెంటనే వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? మౌనం కూర్చున్నాడు. ఎక్కడున్నాడు? అంతకుముందు ఎలా ఉన్నాడు? ఎట్టా అన్న ఎలా ఫోన్ చేశారా? ఎలా? అరే రండి. ఎట్లాగా ఇంకా దబాయింపు. ఇప్పుడే ఏంటి అందరిని నిలబడిపోయారు? ఏంటి చందా చెప్పలేదేంటి? ఏమైపోయింది? అదేంటి విందైపోవడం ఏంటి? ఇప్పుడు ఎంతమందికి ఎలా పెడతాం మనం? సైకిల్ ఎలా పెడతాం మనం? అసలు ఏంటి ఇప్పుడు? నా పని అవ్వాలి. ఏం జరిగింది? ఏమోనయ్యా విందు లేదు, జనం చూసి చాలా మంది ఉన్నారు. అరే ఎవరికి చెప్పకండి,
ఏదో చేద్దాం అనుకుని వీడికి ఆలోచిస్తున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మధ్యలో తెచ్చేది కాదు అది. కొన్ని వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, ఏం చేయాలి ఏం అర్థం కాదు. లోపల కూర్చొని ఉన్నాడు. ఈ దృశ్యం అంతా మరి యేసే తల్లి మరియమ్మ అబ్జర్వ్ చేస్తుంది. అసలు ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని చూసేసరికి గుసగుసలు ఏంటి గుసగుసలు ఏమైంది అయిపోయిందంట. పీసినారుడు తీనాసివాడు ఏమంటారు ఇంకా చెప్పండి. తక్కువ ఎన్ని ఆటలు తెలుసు కదా, ఇంకా పెట్టాడు పెట్టేవాడు కానీ పిసినారుడు అని ఇంకెన్ని వస్తాయండి, అన్ని గుసగుసలకు స్టార్ట్ అయిపోయినాయి. అవునా, అరే రే రే పాపం అనుకుని ఏమేం చేసిందంటే, మనమైతే గుసగుసలు ఆడుకుంటాం కానీ క్రీస్తు బిడ్డలు గుసగుసలు ఆడరు. స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంటారు, అయ్యో పాపం అనుకుంటారు. క్రీస్తు బిడ్డ ఈ గుణం ఉండాలి. అన్నీ అనుకుంటారు, వాడా బోబెట్టనాడు పెళ్ళింది చేశాడు పిసినారుడు అన్యులు. మనమేమంటాము, మనం ఏమనాలి, అయ్యో పాపం ఎట్లా జరిగిందో అని. మరియమ్మ ఆ యేసేతలు వచ్చేసి అయ్యా ఇలా రండి అదిగో అక్కడ ఆయన కూర్చున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి తొందరగా, ఆయన దగ్గరికి వెళ్ళిపోండి, సై చెప్పండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోండి, ఆయన ఏం చెప్తే చేయండి. ఎలాగో స్లోగా ఆయన చెప్తే చేయండి. ఎందుకని మరి ఇక్కడ జరిగిద్దని ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏం చెప్తే చేయండి. స్తోత్రం కలుగును గాక. వచ్చింది అయ్యా కొంచెం ఇదైపోయిందంట చూడవా అంటే, ఈయన అన్నాడు కూర్చో నోరు మూసని అన్నాడు. స్తోత్రం కలిగింది. ఏమన్నాడు, తల్లి వచ్చేసింది, అయ్యా కొంచెం పెళ్ళి విందులో చాలా ఇబ్బంది పడుతున్నారు, సై చేసింది అంటే, అమ్మ కూర్చో నా టైం ఇంక రాలా కూర్చో అన్నాడంట. అంతే. ఎలా నేనంటే లెక్కలేదా నీకు, నీ తల్లిని రందా, ఏం చేసింది ఆలోచి కూర్చుంది. అంతే. కూర్చుని మళ్ళీ ఊరుకోకుండా ఏం చేస్తుంది, ప్రేమ అండి. ఏమైనా బంధువులా ఇంకటి దాన్ని పోవచ్చుగా. ఆపదలో ఉన్న వారిని ఆదరించే మనసు. స్తోత్రం కలుగును గాక. అది యేసే మనసు. అయిపోయింది పోదా అమ్మాయి రండి వెళ్ళిపోతారండి, ఆయన నింద అయిపోయిందంట అందా. మనం అయితే ఏం చేస్తాం, ఇంకా బిందు అయిపోయిందంట పోదా ఇంకెక్కడ తెస్తారు అనే కదా మనం కూడా ఇంకట్ట అంటాం అంతే. కానీ యేసు తల్లి వేదం చూడండి, అయ్యా కొంచెం చూడయ్యా అయిపోయిందంట అంటే, అమ్మ కూర్చోమ్మ నా టైం ఇంకా రాలేదు. మళ్ళీ ఏం చేసింది పిలిచింది ఎవరిని, వడ్డించమని. ఇలా రండి ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన చెప్తే వచ్చేసారు. అంతే. వచ్చేసి ఇంక లేచాడు, అటు వెళ్ళి కూర్చున్నాడు, అటు వెళ్తున్నారు, అడిపోయాడు వేసే అడిపోతున్నారు. ఎందుకు, అరే ఎందుకు వస్తున్నారు మీరు, ఆయన అడగట్లేదు, వీళ్ళు అడగట్లే. స్తోత్రం కలిగి. ఎందుకని ఆయన ఏం చెప్తే అది. ఈయన అంత అబ్జర్వ్ చేస్తే ఎందుకు, యేసు సర్వజ్ఞాని. హల్లెలూయా. బై నన్ను నెంబడేస్తున్నారంటే ఈయన అడగట్లేదు, అయ్యా మీరు అని వీళ్ళు చెప్పట్లే. ఆ ఇంటికి వెళ్ళాడు, ఆడికెళ్ళి కూర్చున్నాడు, వీళ్ళు నన్ను అవుతున్నారని మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. అంటే అసలు వీళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. వీళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది. ఈయనవడరా మనం ఏమంటాం, ఇది పెద్ద పోటుగాడు అని వెంబడెత్తుంటే పెద్ద వీడికి పొగరో రోషం అంటాం. మనమైతే పట్టించుకోడు వీడు, వీడికి ఎంత పొగరో అంటాం మనం. కానీ వీళ్ళ మాట అంటలా ఎక్కడికి తక్కడికి ఎత్తున్నారు. సరే 6 రాతి పనులు కనబడ్డాయి. ఎన్ని రాతి పనులు, 6 రాతి పనులు అన్నాడంట. వాడిని కడిగి శుభ్రం చేయండి. శుభ్రం చేసిన తర్వాత నీళ్లు అంచుల మట్టుకు నింపండి. ఎడవరకు అంచు మండి ఇక్కడ వరకు ఎడవరకు నింపేసేయండి. అంచు అంటే ఇదే కదా, ఎడవ నింపేసేయండి. సగమల్లా శుభ్రం ముందు కడగండి, అబ్బా శుభ్రంగా అడగండి. కడిగి ఏం చేయమన్నాడు, అంచుల మట్టుకు నీళ్లు నింపండి. ఓకే శుభ్రంగా అడిగారు, అయ్యా కడిగేమయ్యా, ఆ నీళ్లు నింపండి. నింపారు. ఏం చేయమంటారు ప్రభు, ముందు తీసుకెళ్ళి ఏంటి ఈ ముందు ఈ గ్లాస్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చామన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన, ఎక్కడున్నాడు, ఎక్కడికొచ్చున్నాడు, అయ్యా ప్రధాని ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు, ఎట్టున్నాడు ఏంటి వెళ్ళేసరికి ముఖం దుబ్బిపోయింది, మూలను కూర్చున్నాడు, దిగుతూ ఉన్నాడు, ముఖం చూపించలేకపోతున్నాడు. అధికారులు బయట ఉన్నారు, ఏదేదో మాటలు మాట్లాడుతుంటే గడగడ ఉనికిపోతున్నాడు. పెళ్ళి అయింది, కోడలు సందడి, పెళ్ళికొడు సందడి, ఏమి లేదు. దిగులుతో రేపు నేను ఎలా తలబయట పెట్టాలి, పక్క వాళ్ళు అసలు ఏమంటారు, పక్కరికి అసలు ఏమంటారు, ఇదే వేదనతో నేను చామాలా బ్రతకాలా, అసలు నా బ్రతికేందుకు ఇంకా ఎందుకు ఎలా అయింది అని చస్తూ చాబుతుకుంటే, అయ్యా ఇదిగో తాగండి. స్తోత్రం కలుగుంది కాక, తాగండి. అరే ఇది ఎక్కడిదిరా, ఎక్కడ తెచ్చారు, ఇంత రుచిగా ఏంటి, ఇలాంటి ద్రాక్షరసం నేను చేయించలేదు కదా, ఇంత టేస్ట్ ఎలా వచ్చింది ఇది, అరే ఇంకో గ్లాసు అన్నాడు. ఇంకో గ్లాస్ తాగాడు. అంతే. ఇంకో గ్లాస్ 10 గ్లాసుగా ఇస్తామయ్యా, నీకే కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పంచే ద్రాక్షరసం ఉంది, తీసుకెళ్ళి ఈయనకి ఇచ్చాడు. అందరూ వడ్డిస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఎవడైనా ముందు మంచిది
దాచి ఏమిస్తారు? మీరేం చేశారు? మంచిది దాచేసి తారుమారైపోయింది అంతే. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఆ టేస్ట్ చూస్తుంటుంటే విచిత్రంగా ఉంది. చుట్టుపక్కల ఎన్నో పెళ్ళికెళ్ళారు కానీ అంత టేస్ట్ ద్రాక్ష తాగలేదంట. ఇక హిందూ యజమాని వెళ్ళి మళ్ళీ పెట్టాడు, చేతులు పెట్టాడు, ఇచ్చేయండి రా. ఎక్కడ జరిగింది ఇది? ఎక్కడ జరిగిందంటే అదిగోనయ్యా. ఎలా జరిగింది? అడుగు కూర్చున్నాడు అక్కడ. ఎలా కూర్చున్నాడు? ఏం తెలియనిలాగా అక్కడ కూర్చున్నాడు అంతే. ఏం తెలియని కూర్చున్నాడు అంతే. అదిగోనైనా ఆ మహానుభావుడయ్యా, ఆ కడగమన్నాడయ్యా, కడిగామయ్యా, నీళ్ళు పోయమన్నాడయ్యా, పోసి ఏం చేయలేదు, దానిలో ఏం కలపలేదయ్యా, తీసుకెళ్ళి మీకు ఏమన్నాడయ్యా, ఇచ్చేమని. ఇది నీళ్ళేనయ్యా, మీరేమన్నారు? అమృతం అంటున్నారు అయ్యని. వీళ్ళు తాగారంటే ఇలా ఉంటుందండి. ఇది వీళ్ళు తాగితే ముందన్న రసం కట్టి ఈ రసం ఎలా ఉంది? అద్భుతం. వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాం కానీ, ఇన్ని మీటింగ్లు వెళ్ళాం కానీ ఎంత రుచికరమైనట్టు ద్రాక్ష రసం అది మేము ఎక్కడ చూడలే. స్తోత్రం కలుగునుగా. ఒట్టి నీళ్లును దేవుడు ఏం చేసాడు? ఇప్పుడు చెప్పు, ఏం చేశాడు? మధురంగా మార్చేశాడు. స్తోత్రం కలుగునుగా. నీళ్లు మధురంగా మారిపోయినాయి అంతే. నీటిని మధురంగా మార్చేసి అలా అద్భుతాలు చేసుకుంటూ దయ్యాలను వెలగొట్టుకుంటూ ఒక ఊరు వచ్చేసి నది దగ్గర ఊరికి రాగానే ఒక అధికారి, ఆయన పేరు బైబిల్ ఏమిటి? యాయూరు. ఎవరి పేరు చెప్పండి? యాయూరు. ఇతని పని ఏంటంటే సమాజ మందిరపు అధికారి అంట. ఎవరంట? సమాజ మందిరపు అధికారి. ఏ మందిరం అంట? సమాజ మందిరపు దాన్ని సునుగోగు అంటారు ఆ ప్రాంతంలో. సునుగోగు అంటే ఒక పెద్దోడిన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మంచి హోదాలో ఉన్నాడు. అటువంటి ఆయన కూతురు చనిపోవడానికి సిద్ధంగా ఉందంట. ఎలా ఉంది? చనిపోవడానికి సావసిద్ధమైందంటే సావసిద్ధమయ్యేసరికి ఎవరు గుర్తొచ్చారు ఇప్పుడు? ఎవరు గుర్తొచ్చాడు? అమ్మ గుర్తు రాలే, బంధువులు గుర్తు రాలే. ఎవరు గుర్తొచ్చాడు ఇప్పుడు? ఈ అధికారి గుర్తొచ్చాడు. ఎవరు గుర్తొచ్చాడు? పలానా ఊర్లో, ఏ ఊర్లో? కనాన్లో ద్రాక్షరసాన్ని మార్చాడు ఆయన. ఆ ఊరు వెళ్తే కుంటలు కాలిచ్చాడు, గుడ్డోళ్ళకి చూపించాడు. ఆ ఊరు దయ్యాలు వెలగొట్టాడు. ఆ ఊరు వెళ్తేనేమో సమాధి నుంచి లాజరు బయటకు వచ్చాడు. నిజంగా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆలోచిస్తున్నాడు. అందుబాటులో ఒకానొక దినమందు యేసు ఈ ఊరు వచ్చాడంట. స్తోత్రం కలుగును గాక. నేను ఇప్పుడు వెళ్ళాలనుకునేసి అంటే ఆ సావసిద్ధమైనటువంటి అమ్మాయిని అందరూ చూడకు వచ్చేసారంట. వాక్యం చెప్తుంది. నా మాట చూస్తా ఒకసారి, నేను ముగించేస్తాను. ఎన్నో వాక్యం అంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 21, 24. మార్కు సువార్త. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహంలో ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులలో, వినండి, సమాజ మందిరపు అధికారులలో యాయూరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది. వినండి, ఆయన పాదం మీద పడి ఏమంటున్నాడు? నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను మిగుల బ్రతిమలాడుకోనేను. స్తోత్రం ఎప్పుడు గట్టిగా సార్ అందరూ. ఎవరైనా సమాజ మందిరపు అధికారి. ఏ మందిరపు? సమాజ మందిరపు అధికారి అంటే చాలా హోదాలు ఉన్నాడు. అమ్మాయికి జ్వరం, ఏదో జబ్బు చేసింది. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఈ డాక్టర్ కూడా బాగు చేయలేదు. ఏదో దయ్యం పెట్టింది అన్నారు, తీసుకెళ్లారు. తంత్రాలు కట్టారు, అది కూడా నయం కాలే. భూత వైద్య దగ్గర తీసుకెళ్ళి చేతపడి చేశారని, అది కూడా నయం కాలే. డాక్టర్ శాస్త్రం పనికిరాల. చెప్పండి, ఏ శాస్త్రం ఇది? దయ్యాల శాస్త్రం, భూతాల శాస్త్రం. ఇంకేమైపోయింది? అమ్మాయి ఏమైంది? డాక్టర్ చెప్పాడు చచ్చిపోయింది, తీసుకెళ్ళిపోయింది. ఇంకా అక్కడ రాయమంటే తన కుమార్తె సిద్ధమైందంటే ఏమైపోయింది? ఇంకా చౌబతులు ఉంది. ఇంకా అందరూ వచ్చేసారు. పాపం రేపు చచ్చిపోతానగా అందరూ వచ్చేసారు. ఈరోజు జరిగిందంటే ఇంకా అయ్యగారు ఈ ఊరు వస్తున్నాడు. ఏ ఊరు? పలువురు వస్తున్నారంటే. ఎవరన్నారు? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎవరు? యాయూరు. ఏమని? ఆయన దొరికితే బాగుండు. ఈరోజు చచ్చిపోవడం సిద్ధమైన అమ్మాయి ఇక్కడుంటే ఏ వార్త అందింది?
ఫలానా ఆయన వస్తున్నాడు, స్తోత్రం గారు అక్కడ ఉన్నాడంట. అంతేనండి, ఈ వార్త వినబడిందంటే ఇంకా పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు వెళ్ళాడు. అయ్యయ్యా నువ్వు మహాప్రభు అయ్యా, అయ్యా నా చిన్న ఆశయ్యా, నా చిన్న కోరికయ్యా. కాళ్ళు పట్టేసుకున్నాడు, బతిమలాడుతున్నాడు, కాళ్ళ మీద పడి బతిమలాడుతున్నాడు. ఎక్కడ పడ్డాడు? కాళ్ళ మీద పడి మిగులు మిగులు అంటే ఏంటి? బతిమలాడుతున్నారు, మిగులు బతిమలాడుతున్నారు కదండి. అయ్యా అయ్యా నా బాధ ఏదయ్యా, నాకు చిన్న కుమార్తె అయ్యా, సావసిద్ధమైందయ్యా, మీరు రండయ్యా, మీరు రండయ్యా, మీరు రావాలయ్యా, మీరు వద్దనొద్దయ్యా, దయచేసి రండయ్యా, మీకేం కావాలో తీస్తానయ్యా, మేము తీసుకెళ్తానయ్యా అని బ్రతిమలాడుతున్నాడంట. స్తోత్రం కలుగును గాక. నా కుమార్తె సిద్ధమైందయ్యా. ఏ సిద్ధమైంది? చావడానికి సిద్ధమైందయ్యా. మీరొచ్చి నా కుమార్తె చేయి పట్టుకుంటే చాలు, నా కుమార్తెను తాగితే చాలు, నాకు ఆ విశ్వాసం ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే చచ్చిపోతున్న అమ్మాయి దగ్గరకు అనేక మంది వచ్చి చూస్తున్నారు. నా ఆశ ఏంటంటే నువ్వు వస్తున్నావన్న మాట నాకు వినబడిందయ్యా, దయచేసి కాదనకయ్యా, దయచేసి రావద్దు అనొద్దయ్యా, దయచేసి నాకు సాగు చెప్పొద్దయ్యా, రెండయ్యని మిగులు బతిమలాడుతున్నాడంట. ఇలా బతిమలాడుతూ ఉంటుండగానే ఏసుకి ఏమైపోయింది ఇప్పుడు? సరే పద స్తోత్రం కలుగునుగా. ఏసు ఎలాంటి వాడు? ఏసు అందరిలాంటి వాడు కాడు. చెప్పండి, ఆయన ఎలాంటి వాడు? జాలిగల దేవుడు, కరుణగల దేవుడు ఆయన, కృపగల దేవుడు ఆయన. బాధపడేవారంటే ఓర్చుకోలేడు ఆయన, అసలు ఓర్చుకోలేడు. సరే పదబా వెళ్తుంటుండగానే అలా వెళ్తుంటుండగానే ఈ వార్త ఇంకో తల్లి కనపడింది. ఏ తల్లికి? అదే గ్రామములో 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీకి ఏమనబడింది మళ్ళీ? ఈ వార్త. ఏసు ఇటు వస్తున్నాడంట. ఇది నాకు మంచి అవకాశం. ఈమె ఎన్ని సంవత్సరాలు బాధపడుతుంది? 12 ఏళ్ల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి? 12. ఏ స్రావం అది? రక్తస్రావం అంటే రక్తం పోవటం అన్నమాట. అన్నీ అయిపోయినాయి. అప్పుడు రాయబడిన మాట ఏంటంటే సకల వైద్యం చేయించింది, అన్ని చేయించింది, ఎంతోమంది డాక్టర్లను సంప్రదించింది, ఉన్నదంతా వ్యయం చేసుకుంది. కానీ ఏ డాక్టరు బాగు చేయలేదు, ఏ మందు ఆమెను బాగు చేయలేదు. 12 సంవత్సరాలండి. రక్తం అంతా పోతుంది, కంపు కొడుతుంది, అందరూ వెళ్ళిపోయారు. ఆ పూరింట్లోనూ, ఆ గుడిసెల గదిలోనూ అలా మంచంలో పడుకుని ఏమైంది? ఏసు ఈ వీధిని వస్తున్నాడంట. స్తోత్రం కలుగును గాక. ఎవరో చెప్పారు ఏసు ఈ వీధిని వస్తున్నాడంట. అక్క ఏంటా సమూహం? ఏసు వస్తున్నాడంట ఈ వీధికి. గొప్పడు అంటే అయ్యో ఏసు వస్తున్నాడా, ఇలా ఉండి నేను వెళ్ళి ఏసు చెప్పుకుంటే నన్ను ఏం చేస్తారు? అసహించుకుంటారు. ఈ రోగం నాదయ్యా, ఈ జబ్బు నాది చెప్పుకుంటే ఏం చేస్తారు? చిచి అంటానందానా, పనిమందానా, నువ్వు బయటకు వచ్చావా, చి ముట్టిదానా అని తోసేస్తారు. గుడ్డముద్దానా, నీ ముఖం చూడకూడదు, పోపో అంటారని. ఏం చేస్తుంటే ఇప్పుడు ఈ బాధ నేను యేసుకు చెప్పుకోలేను, ఎవరికి చెప్పుకోలేను. ఒక పని చేస్తానయ్యా, చాటుకు వెళ్తాను, నొక్కుకుంటూ వెళ్తాను, నగ్గి వెళ్తాను, చాటుకు వెళ్తాను, వెళ్ళి ఆయన చెంగు మాత్రం నేను పట్టుకుంటా, బాగుపడతా. స్తోత్రం కలుగునుగా. ఈ లోకం ఎటువంటిదంటే నేను చెప్తున్నాను, ఎవరన్నా చనిపోతే ఎన్ని నెలలు రాకూడదు బయటికి? రాకూడదు. ఒక ప్రక్క చచ్చిపోయి భర్త చచ్చిపోయి బాధలు ఉంటే మరో బాధ ఏంటంటే మూలన పెడతారు తీసుకెళ్ళి. మన భారతదేశం సాంప్రదాయం అండి, ఏ దేశంలో ఉండదో, మరి ముఖ్యమైన భారతదేశంలో, మన హిందూ దేశంలోనే భర్త చనిపోతే తీసుకెళ్ళి ఇంట్లో పెడతారు. అవునా కదా? ఎన్నరు ఆ దినమై అంత దాకో ఎవరి ముఖం చూపించకూడదు, ఆ దినరోజు ఎవరు వస్తారు అసలు ఏమంటారు? చూడకూడదు, చిచి. ఒక పక్క భర్త పోయిన బాధ కంటే ఈ బాధ భరించలేను అసలు. అవును కదండి? ముఖం చూడటానికి ఇల్లేదు, పలకటేకి ఇల్లేదు, ముసుగేసుకోవాలి. నీచమైనటువంటి దరిద్రమైనటువంటి అలవాట్లు మన భారతదేశానికి ఏ దేశంలో ఉండవు. మన హిందూ దేశం, మన భారతదేశంలోనే. సరే, కార్యక్రమం అయిపోయింది. మన బయట రప్పిస్తారా? లేదు. ఇండియాలో ఉండాలి, ఎవరో రావాలి, తోబుట్టు రావాలి, తీసుకెళ్ళాలి. ఇద్దరు ఆయన రాడు, ఆయన వస్తాడా? వస్తున్నాడా? ఎవరిని తీసుకెళ్ళాలి? తోబుట్టు తీసుకెళ్ళాలి. ఆయన ఉంటాడు, నువ్వు వెళ్తే నాకు దరిద్రం వచ్చిందని ఆ భార్య ఒప్పుకోదు. ఎప్పుడు తీసుకెళ్తావరా తమ్ముడా? వస్తాలాగాక సిద్ధాంతి మంచిలో లేవన్నాడు. ఇంట్లో ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటికి వెళ్ళకూడదు, ఏ శుభకార్యానికి వెళ్ళకూడదు, ఎవరి మాకు చూపించకూడదు, ఆ నిలబడకూడదు. వచ్చి గేట్లో ఏమంటా? చిచ్చి గొడ్డుపోద్ది నిలబడింది అక్కడ అంటాము లేదా? ఏమండి? ఉండమోపిది, చి
పిలిచావు దానికి అన్నది గడ్డి తింటున్నా అంటారు లేదండి? అవునా? అంటారు లేదు? ఏం చేసింది ఇంకా? ఏం చేయలేక ఇంట్లోనే పడి. అవునా కదా? ఎవరైనా చూస్తే పరిమళ మొహం చూసి చచ్చేనే. హిందూ హిజంలో ఆచారాలు ఇవి, కానీ మన ప్రభులోకి వచ్చిన తర్వాత మనలో ఉండకుండాను గాక. ఎవడేమనుకున్నా సరే మన ముఖంలో దేవుడు ఉన్నాడు. స్తోత్రం కలుగు. మన దేవుని బిడ్డలు కనుక మనం వాళ్ళు అనుకుంటారు నువ్వు అనవసరం, ఇంకా నీవు దీవించబడిన బిడ్డవే కానీ నువ్వు సేపించబడిన బిడ్డవు కదా. అసలు ఎవడమంటే నీకెందుకు ధైర్యం వచ్చేసి అంతే. ఎవడు తీసుకెళ్ళినా సరే మనం ఆచారాలు పాటించుకుందాము గాక. నిజమండి, వాస్తవం ఇది. అల్లరి చెప్పండి ఒకసారి. చచ్చిపోయిన బాధకి పక్కన చచ్చిపోయిన బాధ, ఇంట్లో ఈ బాధ ఎంతవరకు భరించుద్దండి? సరే, ఏం భరించింది మరి? ఆయన ఏం చేస్తాడు? ఆ మాస్టర్ ఏం చేస్తాడు? చచ్చిపోతే ఇంట్లో ఉంటాడు 3 నెలలు ఉంటాడు, చెప్పండి. మరి ఆయనకి ఒక శిక్ష, ఆయనకు ఒక రూలా? ఆయన చచ్చిపోయి 2 రోజులు వెళ్తాడు, బ్రాంచ్ వెళ్తాడు, ఫుల్ తాగుతాడు, కొట్టుకెళ్తాడు, వీళ్ళు తాగుతాడు, అడుగుచున్నాడు, అన్నీ చేస్తాడు. మరేంటి? అదేంటి? ఆయన అనరే? ఆయన అనరే? ఆ మాస్టర్ అనరే? అంటే నిన్న అనేది స్త్రీ అంటే అంతా మన భారతదేశంలో స్త్రీ అంత దిగజారిపోయినటువంటి కట్టడాలు ఉండి మగ్గిపోతున్నాడు. కొంతమంది బతికెందుకని అలా ఉండలేక వాడు తీసుకెళ్ళాలంటే భరించలేక, అందరం మాట భరించలేక ఫ్యాన్ వేసుకోవటం, ఏదో తెచ్చిన తాగడం చచ్చిపోవడం లేరంటారా? చాలా మంది. అదేమి బిడ్డలారా, ఈ స్త్రీ అలా బాధపడుతూ లోపల అనుకుంది, అమ్మో నా బాధ చెప్పుకోలేను కానీ వెనుకుండా వెళ్ళి ఆ తండ్రి చెంగు ముట్టుకుంటా అంతే. స్తోత్రం కలుగును గాక. వెళ్ళింది అలాగ ముట్టుకున్న వెంటనే మహిమెళ్ళిపోయింది. ఎవరిలో నుంచి? యేసులో నుంచి మహిమెళ్ళిపోయింది అంతే. ఆగిపడేసింది. ఆగండి అన్నాడు అంతే. ఏంటయ్యా? నాలో నుంచి మహిమ వెళ్ళింది. ఎవరు నన్ను తాకారు? అదేంటి ప్రభా? పేతురు, నేను తాకాను. యోహనన్న, నేను తాకాను. నో, మీరు కాదు, నన్ను ఎవరో తాకారు. ఏంటి సై నేను తాకాను ఎవరంటావు? నేనే ప్రక్కన ఉంది. యోహాన్ ఇక్కడ ఉంటాడు ఎప్పుడు కూడా, యేసు ప్రక్కనే ఆ రొమ్మును అనుకుని శిష్యుడు, నేనున్నాను ఈ ప్రక్కనే, నీ రొమ్మును అనుకు శిష్యుడు నేను. నువ్వు కాదరు స్వామి, నన్ను ఎవరో తాకారు. నాలో మహిమ బయటికి వెళ్ళిందంటే అప్పుడేస్తే గడగడ వణుక్కుంటూ అయ్యా కాలం నిన్ను తాకిన ఆ దుర్మార్గులు నేనేనయ్యా, ఆ పాపి నేనేనయ్యా, ఆ భ్రష్ట నేనేనయ్యా, నా రోగం ఇదయ్యా, ఇక నీకు దాస్తే నేను మనిషిని కాదయ్యా, నా జబ్బిదయ్యా, 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 12 ఏళ్ళ నుంచి ఈ రక్త స్రవంతో బాధపడుతున్నానయ్యా. నన్ను అందరు వెలివేశారు, నన్ను ఇది ఈ జబ్బు భయంకరమైది, నువ్వు బయటికి రాకూడదు, నువ్వు ముట్టిదానివి, నువ్వు మునమూవిదానివి, నీ ముఖం చూపించుకో అనేక మాటలు, చావలు బ్రతకలు తేలిక అందరూ వదులుకొని, ఇదిగో మంచమే సమాధి పెట్టిగా భావించుకొని రేపో ఎల్లుండో చచ్చిపోయే నాకు నువ్వు వస్తున్నావు, నువ్వు వార్త తినిందయ్యా. వచ్చే ఓపిక లేదు, చెప్పుకునే అవకాశం లేదు. నీ చెంగు ముట్టుకుందామని అనుకున్నానయ్యా, వచ్చాను, ముట్టుకున్న వెంటనే నా దారాగిపోయిందయ్యా, నా రోగం పోయిందయ్యా, నేను మనిషి ఉన్నానయ్యా ఇప్పుడు. ఇదయ్యా, నేనేమైనా తప్పు చేస్తే క్షమించయ్యా, నిన్ను విడిచిపెట్టనయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. స్తోత్రం కలుగునగా. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. సమాధానముతో ఇంటికి వెళ్ళిపో. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? యేసయ్యను ఇలా మాట్లాడుకుంటుండగానే యాయిరు ఇంటి నుంచి అంట 4 వచ్చేసారంట. వచ్చేసి అయ్యా యాయూరు అరుస్తున్నారంట. ఏమైంది? మీ అమ్మాయి చచ్చిపోయింది. మీ అమ్మాయి అమ్మాట చదువునాను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఎవరితో చెప్ప ఎవరితో? సమరయ స్థితి ఇంకా మాట్లాడుకుంటుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె నేను పూర్తి చేస్తాను అయిపోయింది. వచ్చి నీ కుమార్తె చచ్చిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టొద్దు, వచ్చి వెళ్దాం చాలు. ఏమన్నారు? వచ్చి ఇంక వీళ్ళిద్దరు మాట సంభాషణ జరుగుతుంది. ఎవరెవరికి? రక్తస్రావ స్త్రీకి, యేసేకు. అమ్మా సమాధానంతో వెళ్ళు, ఏం చేయకు, అందరు నిన్ను చూస్తారు, నీకేం పర్లేదు. ఇద్దరు మాట్లాడుకుంటుండగానే సార్ అరుస్తున్నారు. ఏమైందయ్యా? బోధకుడు ఇసుకించుకు ఇంకా. ఎందుకంటే ఎలా రండి, మీ అమ్మాయి చనిపోయింది. అవునా? స్తోత్రం. ఎవరో తండ్రి కదా, వాడుతున్నాడు కదా. అవునా? ఒక పక్కనేంటి
ఈ స్త్రీ రాకపోతే బాగుండేది. మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చినందులో ఇంకేం కలిగింది? 12 ఏళ్ల రోగంతో ఉన్న స్త్రీ చెంగు ముడితేనే స్వస్థపడింది కదా. నా కూతురిని దేవుడు ఈ చెంగు ముట్టింది, ఈయన వచ్చి నా కూతురు తాగితే చాలు నా కూతురు బాగుపడిద్ది. లోపల విశ్వాసం పెరుగుతుంటే ఈయనకి వెంటనే ఏమనిపించేసింది? వార్త వచ్చేసింది. ఏ వార్త? నీ కూతురు చచ్చిపోయింది, బోధకుడిని శ్రమ పెట్టద్దు. మాట్లాడుతుంది. ఏం జరిగిందంటే అప్పుడు యేసు విన్నాడు. అయ్యా అమ్మాయి చనిపోయిందంట. ఇప్పుడు ఈయన అంటాడు, యేసు అంటాడు, అమ్మాయి చదువునా, యేసు వారి మాట విని నువ్వు వారి మాట లక్ష్య పెట్టకు. యాయూరు ఎవరి మాట లక్ష్య పెట్టద్దంటే ఏంటి? వినొద్దు, లక్ష్య పెట్టుకో. ఇప్పుడు మీరు నా మాట లక్ష్య పెట్టలేదు. ఏమంటా నేను? ఏంటమ్మా లక్ష్య పెట్టరేంటి మీరు నా మాట అంటాను లేదా? వెళ్ళొద్దన్నానా? ఏడకి వెళ్ళొద్దన్నానా? ఏడకి? ఆ చర్చికి వెళ్ళొద్దన్నాగా, రాత్రికి వెళ్తా. అవునా కదా? నువ్వేం చేసావు? లక్ష్య పెట్టలే. ఎందుకు ఏసై పిచ్చి కదండి. మనం పాపం చేయట్లే, మనం దొంగతనం చేయట్లేదు. వాళ్ళకి తెలియదు అది. వాళ్ళకి తెలుసా? మమ్మల్ని కరోనా టైంలో అసలు కోటలు పెట్టద్దు అన్నారు. మేము లక్ష్య పెట్టలే. స్తోత్రం కలిగింది కాక. ఎవ్వరు పెట్టలే, నేను పెట్టాను కరోనా టైంలో. నిజం, ఆ చుట్టూ ఎవ్వరు పెట్టలే. అసలు పెట్టింది నేను ఒక్కడనే. అర్థమైందా? ఎవ్వరు పెట్టలే. ఎందుకంటే వాళ్ళకి లోపడిపోయారు. మరి రేపు ఓట్ల లక్షణం ఉండగా కొంతమంది చర్చలు మానేశారు. మాకు రాలే, మేము చెప్పాలా, మేము చక్కగా చేసుకున్నాం. దీన్ని మేము లక్ష్య పెట్టలే. ఎందుకని? మేము తప్పు చేయట్లేదు, మేము ప్రభువుని ఆరాధించుకుంటున్నాం. ఎందుకని మేము లక్ష్య పెట్టాం అన్నట్టు చేయాలిగో. అయ్యూరో వాళ్ళ మాట లక్ష్య పెట్టుకో. చదువు నాన్న. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని. 3 మాటలు. వారి మాట లక్ష్య పెట్టొద్దు, భయపడొద్దు, నమ్మిక ఉంచు. ఎన్ని మాట చెప్పండి? ఒకటేంటి? వాళ్ళ మాట లక్ష్య పెట్టద్దు అని లక్ష్య చేయదు. రెండోది ఏంటి? భయపడకు. మూడోది నమ్మకం మాత్రం ఉంచు. ఏ నమ్మకం? ఎప్పటివరకు ఏ నమ్మకం ఉంది అదే నమ్మకం ఉంచు అంతే. ఇప్పటివరకు ఏ నమ్మకం ఉంది? నా చేయబట్టుకుంటే రక్తస్రావ స్త్రీని బతికిచ్చాడు, నా కుమారుడికి బతికిస్తాడు అన్న విశ్వాసం నమ్మకం ఉంది కదా, అదే కాపాడుకో. స్తోత్రం కలుగును గాక. ఓకే, వెళ్ళారు అంతే. ఎవరు? యేసయ్య, యాయీరు. ఆ ప్రజలు వెళ్ళేసరికి ఆల్రెడీ అమ్మాయి చచ్చిపోయిన వెంటనే అందరూ వచ్చేసారు. ఎవరు వచ్చేసారు? ఆ రాయబడిన మాట ఏంటంటే, గొల్లు చేసేవారు, ప్రలాపించేవారు, పిల్లను గ్రోవి ఊదువారు. చెప్పండి, ఎంతమంది వచ్చారు? ఒకటి, గొల్లు చేసేవారు, ప్రలాపించేవారు. మూడోది ఎవరు? పిల్లను గ్రోవి. గొల్లు చేసేవారు ఎవరంటే ఆ దినాల్లో ఆ యూదుల ఆచారం, ఎవరైనా చచ్చిపోతే డబ్బులిచ్చి పిలిపించుకుంటారంట. ఎందుకు? ఏడవడానికి. ఒక టీం ఉంటారు, ఏడ్చే టీం ఉంటారు. అది ఆచారం, అది వాళ్ళకి. ఏ టీం అది? ఏడ్చే టీం అంటారు అనమాట. వాళ్ళు వచ్చేసి అమ్మా, అయ్యా, దేవుడా చచ్చిపోయిందా, ఏడుతారు ఇల్లు. ఇది ఒక టీము. వాళ్ళకి డబ్బులు కట్టాలి, మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏడిపించుకుంటారు. అదొక అలవాటు, ఆనవాయితీ వాళ్ళకి. అదొక అలవాటు. ఎందుకంటే డబ్బులు ఇంతమంది వచ్చేస్తారు, ఎంతమందిని అని పిలిపించుకుంటారు. వాళ్ళందరూ వచ్చేసి శవం తీసుకెళ్ళేంత వరకు ఆడ కూర్చొని ఏడవాలి. ఏం చేయాలి? ఏడాలి. రెండోది ఎవరు? ఒకటేమో గొల్లు. రెండోది ఎవరు? ప్రలాపించేది ఎవరు? కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? ప్రలాపిస్తారు. అమ్మా, ఏం పాపం, నన్ను విడిచిపెట్టి నేనేం బతకాలి, నాకెవరు ముద్దు మాట చెప్తారే, నన్ను ఎవరు చూస్తారు? వీళ్ళెవరంటే బంధువులు, కట్టుకున్నవారు, కన్నవారు, అయినవారు, తోబుట్టువులు, ఇంటి పక్కన ఏస్తారు? ప్రలాపిస్తారు. ఇది నిజమైన ఏడుపు. అదేమో డబ్బులు ఇచ్చి ఏడుపు కదా. అదే ఏడుపు, అది డబ్బిచ్చి ఏడిపించుకుంటున్నారు. వీళ్ళెవరు? నిజంగా ఏడ్చేవారు. మూడోవారు ఎవరంటే ఇంకా రెడీ అవుతుంటుండే అక్కడ అన్ని ఎవరు? డప్పులు. వాళ్ళ పని వాళ్ళదే. ఏం చేస్తారు? ఇంకా పెద్ద ఏ డిజైన్ అనేది డిజైనేనా, డీజే పెడతారు, బాక్స్ ఎక్కిస్తారు, వాళ్ళ సంబరం వాళ్ళదే కదండి. ఇక్కడ బాడీ లేపుతారు అంతే, శవ లేపుతారు. ఇంకా అక్కడ డ్యాన్సులు, డప్పులు, డీజేలు, ఇదంతా ఇప్పుడు ఎక్కడున్నారంటే ఆ వాతావరణం అంతా నిండిపోయింది. ఏ వాతావరణం అంతా? బైబిల్ ఉన్న మాట చెప్తున్నాను నేను. గొల్లు చేసేవారు, యేసు రాగానే గొల్లు చేసేవారు, ప్రలాపించేవారు, పిల్లల నగ్గురు వాయించు ఉండిపోయారంట. యేసు అన్నాడు చూసి, ఆగండి అన్నాడు అంతే. స్థలం ఇవ్వండి. ఆ పాప చనిపోలే, నిద్రపోతుంది. ఆగండి అనగానే ఎవరు ఆగిపోయారు? గొల్లు చేసేవారు ఆగిపోయారు అంతే. ఏడ్చేవారు ఆగిపోయారు, డప్పులు ఆయించేవాళ్ళు ఆగిపోయారు.
అన్నాడంతే. ఇప్పుడు పాప ఎక్కడుంది? ఏడుంది. అదంతా ప్లేస్ అంతా ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు డబ్బులు లాంచేవాళ్ళు, ఏడ్చేవారు, గొలుగు చేసేవాళ్ళు. యేసు అన్నాడు, ఆగండి. ఆగిపోయారు అంతే. స్థలం ఇవ్వండి, ఆ చిన్నది నిద్రపోతుంది. చనిపోలే అంటే ఏ మనిషి నువ్వు? డాక్టర్ వచ్చారు, సర్టిఫికెట్ కూడా ఇచ్చేసారు చచ్చిపోయిందని. బాడీ చల్లబడిపోయింది, శ్వాస లేదు, ఏం లేదు, చచ్చిపోయింది పిల్ల. వాస్తవానికి చచ్చిపోయింది, వాస్తవానికి చచ్చిపోయింది, అసలు వాస్తవం చచ్చిపోయింది అంతే. డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ పిల్ల బాడీ చల్లబడిపోయింది, ముక్కులో చచ్చిపోయిన పిల్ల పట్టు నిద్రపోతుందంటావేంటి? ఏ మనిషి నువ్వు అసలు? నీకు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? అంత తిత్తున్నావు, తెల్లటి బట్టలు వేసుకొచ్చావు, పెద్ద మనుషులు ఉన్నావు, కాస్తంత బుద్ధి ఉండద్దు నీకు అని అపహాసిస్తున్నారంట. స్తోత్రం కలుగును గాక. యేసయ్య అంటాడు, మీ కళ్ళకు ఆమె చనిపోయింది, నా కళ్ళకు ఆమె బ్రతికి ఉంది. స్తోత్రం కలుగును గాక. మీ కళ్ళ చూస్తాను చచ్చిపోయింది, నేను చూస్తుంటే నా కళ్ళతో ఆమె నిద్రపోతుంది. నిద్రపోయే బిడ్డ ఏమైంది ఇప్పుడు? అంతే కదా. నిద్రపోయే అమ్మ ఏం చేసింది ఇప్పుడు? లేమనగానే లేచింది, అంతే కదా. చచ్చిపోతే లేస్తారా? ఎవరుగా వెళ్ళాడు, ఎవరు చోటు ఇట్లే వెళ్ళిపోయాడు, అంతే. వెళ్ళిపోయాడు, అందరు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళబడి చేయబట్టాడు. చిన్నదానా లే అన్నాడు అంతే, ఒకే మాట, చిన్నదానా లే అన్నాడు అంతే. చచ్చిపోయిన చిన్న ఏమైంది ఇప్పుడు? అందరు చూస్తున్నారు, అందరు చూస్తుంటాడు. కానీ పెద్ద హీరోలు లోపలికి వచ్చేసాడు, ఏం చేస్తారని చూస్తున్నారు అంతే. పక్కన తండ్రి ఉన్నాడు, తండ్రికి ఆనందం, నా యేసు వచ్చాడు, నా బిడ్డను బాగు చేస్తాడు. వీళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? నేను వెళ్తే వీళ్ళు నన్ను పిచ్చోడు అన్నారు. మళ్ళీ ఏమన్నారు? నీకు చచ్చిపోయింది, బోధకుడిని విసుకుని తేకు అన్నారు. ఇప్పుడు ఏం చేసి వాళ్ళ మాట లక్ష్య చేయలే, వాళ్ళ మాట వినలే. ఇప్పుడు నా యేసు ఇచ్చాడు, ఇక్కడ అద్భుతం జరుగుతుంది అంతే. స్తోత్రం కలుగును గాక. లోనికి వచ్చాడు, స్థలం ఇవ్వలే, నెట్టుకుంటూ గెనుగు వచ్చేసాడు. చిన్నదానా లే అనగానే ఏమైంది ఇప్పుడు? దిగ్గులేదు కూర్చొని. స్తోత్రం కలుగును గాక. అందరూ ఆశ్చర్యపడుతున్నారు అంతే, అందరూ చెప్పులు పడుతున్నారు. ఈయనెవరు? మహానుభావుడు, చనిపోయిన లేవనెత్తుతున్నాడు, చనిపోయిన లేవనెత్తుతున్నాడు. అందరూ వచ్చి పాదన పడుతున్నాడు, అయ్యా మహానుభావుడివి, బిడ్డను లేపావు, నిజంగా లేపిందా? పలకరిస్తున్నారు, ఏంటి మాట్లాడుతుంది, గిచ్చుతున్నారు, ఏడుస్తుంది, కొడుతున్నారు, ఏంటి కొడుతున్నావు అంటుంది. అంటే డౌట్ అనమాట, బతికిందా లేదా అని. స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి బతికింది ఆమె చెప్పడం చూసారి. నేను చెప్తున్నాను, యేసు స్థలం కావాలి. ఏం కావాలి? స్థలం ఉంటే చాలు. ఏమవుతాం మనం? అంతే, స్థలం ఇస్తే చాలంతే. నువ్వు అది ఎంత సమస్య అయినా, ఎంత బాధ అయినా, ఎంత రోగమైనా, ఎంత దుఃఖమైనా సరే, గుండెల్లో ఉన్న బాధ పోవాలంటే చెప్పండి, యేసుకు చోటు కావాలి. సైతాను చోటు చేసి ఎందుకు? నీకున్నదంతా పాడు చేయాలి. యేసయ్యకి ఎందుకు? నీ గుండెలో ఉన్న బాధ అంతా పోవాలంటే యేసయ్యకు చోటు కావాలి. సైతానికి ఏం అంటున్నాడు? నీదంతా పాడు చేయడానికి వాడు ప్లాన్ చేస్తాడు అంతే. కానీ యేసు అలా కాదు. నీ గుండె నిండా ఇప్పుడు ఏముంది? గుండె నిండా దిగులే, గుండె నిండా భారమే, గుండె నిండా వేదనే, గుండె నిండా చింతే. రేపు ఎలా బతుకుతానో తెలియదు. ఎంతమంది లేరండి. ఎందుకండి యేసుకి ఎంత ప్రేమ నేనంటే నీవంటే? ఎందుకండి అసలు యేసుకి? యేసు ఎవరు? మనమెవరు? ఎందుకనికి అంత ప్రేమ అసలు నీవంటే నేనంటే? ఎందుకంత ప్రేమ? వచ్చి రోజు తడుతున్నాడు, రాజ్యపురమే రోజు తడుతున్నాడు. దేన్ని? అదేం తడు? అమ్మా తలుపు తీ తల్లి, ఆ దిగులు పోయిద్ది, ఆ బాధ పోయిద్ది, ఆ వేదన పోయిద్ది, నేను నీలోకి వస్తాను, నీ హృదయాన్ని నేను తాకుతున్నా, నా స్వరం విను, తలుపు తీ, స్థలం ఇవ్వు. నువ్వు స్థలం ఇస్తే చాలు, నాకేమొద్దు, నీ వెండొద్దు, బంగారం వద్దు, గుళ్ళొద్దు, గుండ్రొద్దు, వెంట్రుకలొద్దు, నాకేమొద్దు, అసలు నాకేమొద్దు. నీ హృదయంలో కాస్తంత నాకు స్థలం ఇస్తే, డోర్ తెరిస్తే, నేను వచ్చేసి లోపల వాడిని బంధించి వాడు నిన్ను ఏం చేసి ఇప్పుడు దిగులుతో, బాధతో, వేదనతో నిన్ను కృంగపోజేస్తున్నాడు. వాడిని నేను పారద్రోలుతాను, నేను కలిసి భోంచేద్దామంటున్నాడు. స్తోత్రం కలుగును. రోజు రాత్రి నా దేవుని బిడ్డల గత రాత్రి విన్నాం, సాతానుకు చోటిస్తే వాడు మనలను పాడు చేస్తాడు. రోజు రాత్రి విన్నాం, యేసుకు చోటిస్తే నీవు బ్రతుకుతావు, దీవించబడతావండి, ఆశీర్వించబడతావు, వర్ధిల్లుతావు, దీర్ఘాయుష్మంతులాగా అవుతావు. అందరు విడిచినా సరే, ఎవరు వద్దన్నా సరే, నిన్ను ప్రేమించేవాడు, ఆదరించిన దూరమైనా ఇవ్వమంటాడు కదా. బంధువులు లేరు, వచ్చి పలకరిస్తారేమో ఒక్కరోజు అన్న, అమ్మ ఎలా ఉన్నావు, ఆ మాటకు ఎదురు చూస్తున్నాడు. బాబాయ్ ఎలా ఉన్నావు, పనులు వెళ్తున్నాడు, అరే ఒక్కసారి రారా, వాడు కూడా రావట్లే. ఎంతమంది ఉన్నారండి ఈరోజు ఇటువంటి వాడు. కానీ యోబు అయితే అంత బాధపడుతూ కూడా
ఎలా ఉందంటే యేసుకే స్థానం ఇచ్చాడు. చివరకు ఏమయ్యాడు? 2 దీవెన పొందుకున్నాడు. మొదటి 2 దీవెన. 10 మంది బిడ్డల కంటే చెప్పండి, మళ్ళా 10 మంది బిడ్డలు ఇచ్చాడు. పోయిన ఆస్తికి డబుల్ ఇచ్చాడు. నా దేవుడు ఇచ్చేవాడే కానీ శపించే దేవుడు కాదు. నా దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యదగు తండ్రి, బలవంతుడైన దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అటువంటి దేవునితో కలకాలం ఉందుమగాక, చావైన బ్రతుకైన ఆయన కొరకు జీవించుదుముగాక, అటువంటి కృపలో మనం పెరుగుదుముగాక. సాతాను చోటు వద్దు, నాశనం అవుతాం. యేసుకు చోటు ఇద్దాం, దీవించబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.